ఓకే. ఏంటి సార్ ఆల్ఫా మేల్ మీద కరెక్ట్‌గా సెటిల్స్ గట్టిగా బండి. ఆల్ఫా మేల్ యానిమల్ సినిమా మీద ఏమన్నా అలానే లేదండి. యాక్చువల్లీ దానికి సంబంధం లేదు. ఆల్ఫా మేల్ గురించి ఆండ్రూ టేట్ అని ఒకతను చాలా కాలంగా రాసాడు మాట్లాడుతున్నాడు. కానీ యానిమల్ తర్వాత పదం ఎక్కువ పాపులర్ అంటే కొంచెం అయింది. అంటే నాకు పర్సనల్గా ఆల్ఫా మేల్ అనే కాన్సెప్టే నాకు కొంచెం హాస్యాస్పదంగా ఉంది. యానిమల్ సినిమా మీకు నచ్చిందా లేదా? అది నేను చెప్పనండి. ఐ విల్ రిజర్వ్ మై కామెంట్. నాకు సందీప్ని కలిసినప్పుడు నేను సందీప్తో మాట్లాడతాను దాని గురించి. కానీ బట్ సందీప్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ ఫిల్మ్ మేకర్ అండి. అతని వాయిస్ అంటే చాలా స్ట్రాంగ్ కన్విక్షన్స్ ఉన్నాయి అతనికి. ఇది కానీ కొన్ని ఐ వాంట్ టు డిస్కస్ విత్ బికాస్ అంతకుముందు 2-3 సార్లు మేము కలిసి మాట్లాడుకోవడం జరిగింది. కొన్ని తెలుగులో మంచి పుస్తకాలు ఏమైనా ఉంటే చెప్పండి అని అడిగాడు నన్ను. నేను తనకు ఒక లిస్ట్ కూడా ఇచ్చాను మంచి నవలలు. అది తర్వాత మేము మళ్ళీ కలవలేదు ఆబ్వియస్లీ. బట్ ఐ వాంట్ టు హ్యావ్ ఎ కాన్వర్సేషన్ విత్ నాకు థియరీ ఉంది ఆ సినిమా గురించి. అది నేను ఓన్లీ సందీప్తో ప్లీజ్. బట్ ఆల్ఫా మేల్ అనేది నాకేంటంటే అది జంతు ప్రపంచంలో ఉండే ఒక కాన్సెప్ట్. అది జంతువుల్లో వూల్వ్స్లో కానీ లేకపోతే మిగతా జంతువుల్లో అది నిజం అనుకుని నమ్మిన ఒక అమ్మాయి ఉంది కదా సార్ మన సినిమాలో. అదే అంటే అది నా హాస్యం ఏంటంటే ఒక భ్రమలోకి మీరు ఇలాంటి ఒక భయంకరమైన మగతనం ఉన్న అంటే అందరినీ లీడ్ చేసే ఒక మగతనం అంటే ఆడవాళ్ళందరూ కూడా మ్యాగ్నెటిక్గా అట్రాక్ట్ అయిపోయే మగతనం ఉన్న మగవాడు అనేది ఒక ఇల్యూషన్. అది అలాంటి అందరూ పడచ్చు ఆ ఇల్యూషన్లో, ఆడవాళ్ళు కూడా పడచ్చు. అందుకు నేను ఐ వాంటెడ్ ఒక అమ్మాయి ద్వారా చెప్పించాను వాడు ఆల్ఫా మేల్ అంటే కీడించి మేలించేవాడు మామూలు మేలు, కీడు మేలు రెండు తనేవాడు ఆల్ఫా మేల్. వాడే ప్రాబ్లం వాడే సొల్యూషన్. కాబట్టి అది ఇట్స్ ఎ సాటిరికల్ టేక్ ఆన్ మై కాన్సెప్ట్, నాట్ ఆఫెండ్ ఎనీవన్, బట్ దట్ ఈస్ వాట్ ఐ థింక్ ఆఫ్ ఆల్ఫా మేల్స్ సింప్లీ. అందుకని డెఫినేషన్ అమ్మాయికి చెప్పి చేసేసాను నా